హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గీతా సిస్టర్స్. నేను మీ గౌరీ. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు మనం ఈ వీడియోలో మన ఇంట్లోనే దొరికే కొన్ని సీడ్స్ తో, లేదు అంటే మనము బయట నుంచి నర్సరీ నుంచి వాటి నుంచి తెచ్చుకునే సీడ్స్ తో మన టెర్రస్ గార్డెన్ లో వెజిటేబుల్స్ ఎలా వేసుకోవాలి, ఆ సీడ్స్ ని ఎలా పెట్టుకోవాలి అనే కోసం తెలుసుకుందాం. సరే, మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? మనం ఇంట్లో ఉండే వాటితోనే కొన్ని సీడ్స్ తీసుకొని మనం టెర్రస్ గార్డెన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదు అంటే సీడ్స్ చాలా తక్కువకే దొరుకుతాయి, అంటే ఒక 20కి అట్లా దొరుకుతాయి. సో బయట నుంచి నర్సరీ నుంచి ఒక్కసారి తెచ్చుకొని మనం వేసుకుంటే వాటి నుంచి వచ్చే వాటితోని మనం సీడ్స్ ని మనకి కావాల్సినట్టు మనం స్టోర్ చేసుకోవచ్చు. తోటకూర ఇలాగా వెజిటేబుల్ ఆకుకూరలు ఏమైనా మనం వేసుకుంటే ఒక 2-3 మొక్కలు అలా విడిచిపెట్టేసుకుంటే మనకి వాటికే సీడ్స్ వస్తాయి. చూడండి, ఇవన్నీ తోటకూరవి నా దగ్గర ఉన్నవి. ఇగోండి ఇలాగా బ్లాక్ కలర్ సీడ్స్ అనేవి చూడండి, ఇలా బ్లాక్ కలర్ సీడ్స్ అనేవి వస్తాయి. తర్వాత ఇది బ్రింజాల్, ఫుల్ గా పండిపోయేదాకా ఉండాలి. ఉంటే ఇలా లోపల సీడ్స్ అనేవి ఇగోండి ఇలా సీడ్స్ అనేవి వస్తాయి. వీటిల్ని మనం తీసి స్టోర్ చేసుకోవాలి. అంటే నేను ఆకుకూరలు వెజిటేబుల్స్ అంటే వంకాయ తోటకూర అనే కాదు, నేను అన్నిటి కోసం చెప్తున్నా. ప్రెసెంట్ నా దగ్గర అవి మీకు చూపించడానికి ఉన్నాయి కాబట్టి నేను మీకు చూపించాను. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు మనం ఏ సీడ్స్ వేసుకుంటున్నాము అంటే ఇలా చూడండి ఒకసారి. ఇవి బెండకాయ కూడా అంతేనండి. ఒక బెండకాయ మనం అలా చెట్టుకే విడిచిపెట్టామంటే మనకు సీడ్స్ వచ్చేస్తాయి. ఇవి చిక్కుడుకాయ, బర్బాటి అంటాం కదా అవి. ఇది రాడిష్, ముల్లంగి దుంప. ఇది చెట్టు చిక్కుడుకాయ అంటాం కదా, కొంచెం లావుగా ఉంటుంది చెట్టు చిక్కుడుకాయ. అలాగే ఇది బీరకాయ. తర్వాత ఇవి బ్రింజాల్, రౌండ్ గా ఉండే బ్రింజాల్. ఇది తోటకూర విత్తనాలు. అలాగే కొరియాండర్, కొత్తిమీర కోసం ధనియాలు మన ఇంట్లోనే ఉంటాయి కదండి కిచెన్ లో, అవి. మనం వన్స్ వేసుకున్నాము అంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ మళ్ళీ మనం వేసుకోవటానికి అవే మనకి సీడ్స్ ఇస్తాయండి. ఒక్కొక్క కాయ మనం ఆ చెట్టుకే విడిచిపెట్టేస్తే మనకి సీడ్స్ కి ఏ లోటు ఉండదు, మళ్ళీ కొనుక్కోవాల్సినంత అవసరం కూడా ఉండదు. చాలా తక్కువ కాస్ట్ తోనే మనం వెజిటేబుల్స్ ని కొనుక్కోవచ్చు ఇలా టెర్రస్ గార్డెన్ లో. సరే, ఇప్పుడు మనం వీటిని ఎలా వేసుకుందామో చూద్దాం. సీడ్స్ వేసుకునేటప్పుడు కొంచెం మనం కోకోపిట్ అనేది ఎక్కువగా కలుపుకుంటే సాయిల్ లో మనకి సీడ్ అనేది తొందరగా మొలకెత్తుతుంది. ఎందుకంటే కోకోపిట్ లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా స్టోర్ అవుతుంది కదా, తొందరగా మొలకెత్తే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో నేను ఇందులో చికిడి పాదు పెట్టుకుంటున్నాను. ఇవి పాదు కాదు, సారీ, చెట్టు, చిక్కుడుకాయ చెట్టే వస్తుంది. ఇవి పెట్టుకునేటప్పుడు ఈ వైట్ది ఉంది కదా, ఈ వైట్ది పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. అప్పుడే ప్లాంట్ మనకి తొందరగా వస్తుంది. చూడండి, మళ్ళీ లోపలికి కూడా పెట్టుకోవద్దండి. ఎందుకు అంటే లోపలికి పెట్టుకున్నా మనకి సీడ్ మొలకెత్తడానికి ఎక్కువ టైం పడుతుంది, కొన్ని రాకపోవచ్చు కూడా. సో మనకి ఇలా పైకి కనిపించేలాగా పెట్టుకోండి. సో మనం వీటిని ఇలాగా పైకి కనపడేలాగా పెట్టుకొని, కొంచెం లోపలికి అయితే పెట్టుకోవద్దు, పైనే పెట్టుకోండి. పెట్టుకున్నాక మనము వాటర్ అనేది స్ప్రే చేసేసుకుంటే మనకి తొందరగా మొలకలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు ఇలాగ విత్తనాలు పెట్టుకునేటప్పుడు కొంచెం ఒక 5-6 సీడ్స్ పెట్టుకోండి. ఎందుకు అంటే అన్ని విత్తనాలు వస్తాయని గ్యారంటీ అయితే ఉండదు కదా. చూస్తున్నారు కదా, ఇలాగ పైకి కనపడేలాగా మనం పెట్టుకొని దీన్ని వాటరింగ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి తొందరగా మొలకొచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు పెట్టుకునేటప్పుడే ఒక 7-8 లేదా ఒక 5-6 సీడ్స్ పెట్టుకోండి. ఇదనే కాదు, ఏది మీరు సీడ్స్ వేసుకున్నా అలాగే పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని సీడ్స్ మొలకొస్తాయి అని గ్యారంటీ లేదు. మనం 1-2 పెట్టుకుంటే రాకపోతే మళ్ళీ ప్రాబ్లము. అందుకనే ఒక 5-6 పెట్టుకున్నాం అనుకోండి, ఒక 2-3 ఫెయిల్ అయినా ఒక 2-3 అయినా వస్తాయి కాబట్టి మనకు సరిపోతుంది. చిక్కిడి పాదు ఇలాంటివి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. బీరపాదు మాత్రం నేను డైరెక్ట్ కంటైనర్ లోనే పెట్టేసుకుంటాను, ఎందుకంటే అది కంటైనర్ నుంచే మనకి వచ్చేస్తుంది. అలాగే తోటకూర కూడా మనం ఎందులో పండించుకోవాలనుకుంటున్నామో డైరెక్ట్ అందులోనే వేసేసుకోవాలి. వేసుకుంటే మనకి డైరెక్ట్ అందులోనే వచ్చేస్తాయి. నేను మీకు వేరే కంటైనర్ లో వేసుకుంటాను, అది చూపిస్తాను. అలాగే మిగతా అన్ని విత్తనాలు కూడా నేను పెట్టుకుంటున్నానండి. ఇది బెండ చూస్తున్నారు కదా, బ్రింజాల్ కూడా ఈ సీడ్స్ తీసుకొని ఇలా లైట్ గా వేసేసుకుంటే సరిపోతుంది.
ఇందులో నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీరకి డైరెక్టే మనకి వచ్చేస్తుంది కాబట్టి ఇది సరిపోతుంది, ఆల్మోస్ట్ సరిపోతుంది. ఎందుకంటే అది మంచిగానే పెరుగుతుంది కాబట్టి తక్కువ వెడల్పు ఈ లోతు ఉన్నది మనకు సరిపోతుంది. నేను ఇంట్లో వాడే ధనియాలే తీసుకునేటప్పుడు మీరు కొంచెం దంచుకొని తీసుకోండి. అంటే 2 పీసెస్ ధనియాలు కొంచెం విరిగేలాగా 2 పీసెస్ అయ్యేలాగా చూసుకొని మనం వేసుకుంటే సరిపోతుంది. కొరియాండర్ నేను డైరెక్ట్ ఇందులోనే మనం పెంచుకోవాలి కాబట్టి నేను డైరెక్ట్ ఇందులోనే వేసుకున్నాను. కొత్తిమీర ఇది సరిపోతుంది ఈ పాట్. ఇంకా నేను చిక్కుడుకాయ అండ్ బెండకాయ, బ్రింజాల్ నేను ఈ పాట్స్ లో వేసుకున్నాను. ఎందుకంటే ఇవి మొలకలు వచ్చాక, సాప్లింగ్స్ వచ్చాక మనం పాట్స్ లో చేంజ్ చేసుకున్నా సరిపోతుంది. అండ్ మిగిలిన ఇవి తోటకూర, ముల్లంగి దుంప అండ్ బీరకాయ, మళ్ళీ బర్బాటి, ఇవి డైరెక్ట్ పాట్స్ లో పెట్టుకోవాలి. మనము ఇలా పెట్టుకొని సాప్లింగ్స్ అట్లా చేయడానికి అవ్వదు కాబట్టి నేను డైరెక్ట్ పాట్స్ లో పెట్టుకుంటాను. ఇది మ్యాంగో ట్రీ అండి, మామిడి చెట్టు. నేను దీంట్లోని తోటకూర విత్తనాలు వేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇవి కిందన ఆల్మోస్ట్ వచ్చేస్తాయి, దీని ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదిగోండి, కొని మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కరివేపాకు మొక్క. ఈ కరివేపాకు మొక్క కంటైనర్ లోనే నేను తోటకూర వేసుకున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందు వేసుకున్న తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే ఇందులోనే నేను టమాటా సీడ్స్ కూడా వేసుకున్నాను. చూడండి, ఈ సాప్లింగ్స్ నేను మార్చుకోవాలి, కంటైనర్ లో పెట్టుకోవాలి. ఇవ్వండి, ఇవన్నీ టమాటా మొక్కలు. తోటకూర ఇలా కిందన వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఇలా వచ్చేస్తాయి కదా. సో మనము ఒకే కంటైనర్ లో, అంటే ఫ్రూట్స్ కంటైనర్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలు ఉండే కంటైనర్స్ ఏవైనా ఉంటే అందులో మనం ఆకుకూరలు ఇలాగా మనం కిందన వేసేసుకోవచ్చు. దీనివల్ల ఆ ప్లాంట్ కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే మనకి ఏమైనా సీడ్స్ వేసుకొని అవి సాప్లింగ్స్ వచ్చాక చేంజ్ చేసుకుంటాం అనేవి కూడా ఇలా వేసుకుంటే ఇలా మంచిగా వస్తాయి. మనం సాప్లింగ్స్ ని తర్వాత మార్చుకోవచ్చు. బ్లాక్ టబ్ ఒకటి నాకు ఖాళీగా ఉంది, ఇందులో నేను ఆల్రెడీ కొరియాండర్ వేసుకున్నాను. కొరియాండర్ సీడ్స్ ఇగోండి, చూడండి కొత్తిమీర వస్తుంది, కొరియాండర్ వేసుకున్నా. అలాగే ఇవి తోటకూర విత్తనాలు కూడా అలా జల్లుకుంటే ఇలా వచ్చినాయి. ఇందులోనే నేను రాడిస్ పెట్టుకుంటున్నానండి. ఇగోండి, రాడిస్ విత్తనాలు పెట్టుకుంటున్నాను. ఇందులో ఇగోండి రాడిస్ విత్తనాలు వేసుకుంటున్నాను. ముల్లంగి దుంప విత్తనాలు ఇందులో వేసుకున్నాను. ఎందుకంటే అవి పెద్ద పెద్దగా వస్తాయి కదా లోపల, అందుకని చెప్పేసి ఈ పెద్ద టబ్ని చూస్ చేసుకున్నాను. ఇంకా ఇందులో మట్టి వేసుకుంటే అది పెరిగే టైంకి సరిపోతుంది. నెక్స్ట్ మనం బీర విత్తనాలు వేసుకుందాము. ఇంకా బీర అండ్ చిక్కుడు విత్తనాలు ఉన్నాయి కదా, నెక్స్ట్ మనం బీర విత్తనాలు వేసుకుందాం. బీర విత్తనాలు నేను ఇది పెద్ద కంటైనర్ తీసుకున్నా, ఇది ఒక బాస్కెట్. బీరకాయ పాదుకు ఏంటి అంటే వెడల్పు ఎక్కువగా ఉండేది తీసుకుంటే మనకి మంచిగా గ్రోత్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను బీర విత్తనాలు ఈ వెడల్పుగా ఉన్న దాంట్లో పెట్టుకుంటున్నాను. కొంచెం దూరంగానే పెట్టుకోవాలండి. ఎందుకు అంటే ఒకవేళ అన్ని మన అదృష్టం కొద్దీ మొలకలు వచ్చాయి అనుకోండి, సో దగ్గరగా అయిపోతాయి కదా. అందుకని చెప్పేసి మనం దూరంగా పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ అన్ని మొలకలు వస్తే మనం వేరే దానికి కూడా మనం మార్చుకోవచ్చు. లేదు 1-2 వస్తే ఇందులోనే ఉంచుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. మరీ లోపలికి అయితే పెట్టుకోకూడదండి, ఎందుకు అంటే సీడ్ రావడానికి కష్టంగా ఉంటుంది. తర్వాత ఇలా కొంచెం వాటర్ చిలకరించుకోండి. నెక్స్ట్ బర్బాటి, దీనికి నేను సిమెంట్ పాట్ తీసుకున్నాను. సో ఇగోండి, ఇవి కూడా కొంచెం దూరంగానే పెడుతున్నాను. దూరంగా ఎందుకు పెట్టుకోమంటున్నానంటే అన్ని ఒకవేళ మనకి సక్సెస్ అయితే, అన్ని సీడ్స్ సక్సెస్ అయితే మొక్కకి గ్యాప్ ఉంటే బాగా గ్రోత్ అవుతుందండి. అందుకని చెప్పేసి నేను దూరంగా పెట్టుకోమని చెప్తున్నాను. మనం అలాగే ఎక్కువ లోతుగా కూడా పెట్టకూడదండి. సీడ్ ఎక్కువ లోతుగా పెట్టినా మనకి సీడ్ అనేది రాదు, మొలక రాదు అంత త్వరగా. సో మనం పైనే పెట్టుకోవాలి, ఎప్పుడైనా సీడ్స్ మనం పైనే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక అన్నిటికీ వాటర్ యాజ్ యూజువల్ మనం కొంచెం చిలకరించుకోవాలి. వర్షాకాలంలో ఎక్కువ పెట్టుకుంటే తొందరగా మనకి మొలకలు వస్తాయి, బట్ మిగతా సీజన్స్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇవి వంకాయ విత్తనాలు వేసుకున్నా అండి నేను, ఇది వంకాయ ప్లాంటే, అందులోనే వంకాయ విత్తనాలు వేసుకున్నా. సో సాప్లింగ్స్ అనేవి ఇలా వచ్చినాయి. చూసారు కదండి, మన ఇంట్లో ఉన్న సీడ్స్ ని లేదంటే మనం ఆల్రెడీ స్టోర్ చేసుకునే సీడ్స్ ని మనం ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఎలా హెల్ప్ అయిందో ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ, బాయ్, హ్యాపీ గార్డెనింగ్.